Hi guys, I just want to share you Shiva Parvati love story. Like it's not about ప్రేమ కథ ఆర్ పెళ్లి కథ. ఒకరినొకరు అర్థం చేసుకున్న రెండు ఆత్మల కథ. హిమాలయ రాజకుమార్తె పార్వతి. ఆమె ఒక్కటే నమ్మింది చిన్నప్పటి నుండి తాను పెళ్లి చేసుకునేది శివుడినే అని. శివుడు ఎలా అంటే ఆయన విరక్తుడు, లోకానికి దూరంగా హిమాలయాల పైన తపస్సు చేసుకుంటూ ఉండిపోతాడు. కానీ పార్వతి అలా కాదు, నిజంగా చాలా ప్రేమించింది. ఎలా అంటే తన రాజకుమార్తె అయినా తన సుఖాలన్నీ వదిలేసుకొని ఎండైనా వానైనా కష్టమైనా అన్నీ భరించింది. వెనక్కి తగ్గలేదు. తన ప్రేమలో పట్టుదల ఉంది, భక్తి ఉంది. చివరికి శివుడు తన నిజమైన మనసును గమనించాడు, తన స్వార్థం లేని భక్తిని గుర్తించాడు. పార్వతీదేవిని తన అర్ధాంగిగా అంగీకరించాడు. అలా వాళ్ళిద్దరి ప్రేమ కేవలం ప్రేమ కథ కాదు, పెళ్ళి కథ కాదు, ఒకరినొకరు అర్థం చేసుకున్న రెండు ఆత్మల కథ. ఈ శివపార్వతి స్టోరీ నుండి నాకు అర్థమైన మోరల్ ఏంటంటే, నీ కళ ఎంత పెద్దదైనా సరే నమ్మకం, కృషి, సహనం ఉంటే అసాధ్యం కానిది కూడా సాధ్యమవుతుంది. బిలీవ్ యువర్ సెల్ఫ్.